డిస్కస్ చేద్దాం. బీహార్కు సంబంధించి ఒకసారి మన దగ్గర ఉన్న గ్రాఫిక్స్ ప్లే చేయండి పీసీఆర్ టీం. బీహార్లో అన్ని సర్వేలు దాదాపు 10 సర్వేలు వచ్చాయి. 10 సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్తాను. ఏదో నేరో మార్జిన్ కూడా కాదు. అందరూ కూడా 121 సీట్లు అయితే 130 నుంచి 150 సీట్ల వరకు కూడా ఇస్తున్నాయి. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందని ఏ సర్వే కూడా చెప్పట్లేదు. ఇది 20 సంవత్సరాల అధికారం తర్వాత 2005లో నితీష్ కుమార్ ఎన్డీఏ బంధం వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. ఒక 2-3 సంవత్సరాలు తప్ప ప్రతిసారి కూడా అక్కడ బీజేపీ నితీష్ కుమారే అధికారంలోకి వస్తున్నారు. ఒక్కసారి 2014 ఎలక్షన్ తర్వాత 2015లో ఆర్జేడీ జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఆ ఒక్క సందర్భంలో తప్ప ప్రతిసారి బీజేపీ జేడీయూనే గెలుస్తూ వస్తున్నాయి. నితీష్ కుమార్ అటు ఇటు వెళ్ళాడు, ఒకసారి రిజల్ట్ అటు వచ్చినా ఇటు వచ్చినా. బట్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీని వ్యతిరేకించడం అన్నది ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తోంది. సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సంగప్ప గారు కూడా ఉన్నారు. ముందుగా సంగప్ప గారు, సో ఏంటి అంటే జూబ్లీహిల్స్ విషయంలో పోయినా బీహార్ విషయంలో అయితే అన్ని సర్వేలు మీకు చెప్తున్నాయి. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటున్నారు ఇది? భరత్, గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డితో అలయన్స్ అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి విపరీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూసిన తర్వాత ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఫ్రూట్స్ కూడా బీహార్ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. రెండోది నితీష్ కుమార్ గారి నేతృత్వంలో స్పెషల్లీ ల్యాండ్ ఆర్డర్. ఇంతకుముందు ఏదైనా రాష్ట్రంలో ఏదైనా అయితే అరే బీహార్ లెక్క తయారైంది ఇక్కడ అనేటోళ్ళు. కానీ నితీష్ కుమార్ వచ్చిన తర్వాత మీకు తెలుసు, మీరు నేషనల్ జర్నలిస్ట్, లాంగ్ టైమ్ నేషనల్ ఇది కాబట్టి మీకు బాగా తెలుసు. అంతకు నితీష్ కుమార్ కంటే ముందు ఎట్లుండే, నితీష్ కుమార్ తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లుందనేది అక్కడ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రం 5 అయిందంటే 5-6 అయిందంటే బయటకు వచ్చేందుకు లోకల్ వాళ్ళు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు వేరే ప్రాంతాల నుంచి పోయి అక్కడ ఇప్పుడిప్పుడే అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసే స్థాయికి వచ్చినారు. రెండోది, నేను ఇంతకుముందు ఈ సెఫాలజిస్టులు ఎవరైతే 3 సెఫాలజిస్టులతో మాట్లాడాను భరత్, మన వాళ్ళు తెలుగు వాళ్ళు. ఒకటి పీపుల్స్ పల్స్ మనోళ్ళదే, తర్వాత రవికుమార్ గారు, తర్వాత రామ్మోహన్ గారు, మూర్తి గారు, వీళ్ళందరూ అక్కడ చేశారు. వాళ్ళు 3తో కూడా మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తారు. అక్కడ ఈరోజు ఒకప్పుడు బీహార్లో 10 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఒక కార్ అంటే 1 గంట పట్టేది, గంటన్నర నుంచి 2 గంటలు పట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు బీహార్లో రోడ్లు ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది? అది డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల సాధ్యమైంది, నితీష్ కుమార్ గారి యొక్క అద్భుతమైనటువంటి పాలన వల్ల సాధ్యమైంది. సో అక్కడ ఉన్న ప్రజలు ఫ్రూట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మొదటిది. రెండోది, అక్కడ ఒక రకంగా మహిళల్ని ఇప్పటికి కూడా మహిళా ఎంపవర్మెంట్ గురించి నితీష్ కుమార్ గారు ఆలోచిస్తారు. మహిళలు ఏ రిలీజన్ అయినా సరే, ఈవెన్ ముస్లిం రిలీజన్ అయినా సరే నితీష్ కుమార్ గారికి ఓటేస్తారనేది ఒకటి బాగా ఇది ఉంది. అది అదే నిజమైంది అని చెప్పి సెఫాలజిస్టులు కూడా చెప్తున్నారు, మొదటి. రెండోది, ఈసారి మళ్ళీ తేజస్వి యాదవ్ మాకు ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీతో కలిసి, ప్రియాంక గాంధీతో కలిసి విపరీతంగా తిరిగితే ప్రజలందరికీ అర్థమైపోయింది జంగల్ రాజ్. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు జంగల్ రాజ్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఏ విధంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ అదే జంగల్ రాజ్ వస్తుందని చెప్పి భయపడిపోయినారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది, నాకు జీటీవీలో చూసిన మీ సోషల్ మీడియాలని ఒక ప్రచార సభలో ఒక మైనర్ పిల్లవాడిని తీసుకొచ్చి పాట పాడో లేకపోతే స్పీచ్ ఇవ్వమంటే వాడు చెప్తారు, తేజస్వి భయ్యా సీఎం బనేంగే హమ్ కట్వా లేకర్ గల్లీ గల్లీ ఘూమేంగే అని. అంటే వాడు మళ్ళీ గన్నులు పట్టుకుని లోకల్ తప్పంచాలని ఏదో కట్టువనో కదురనో అంటారు వాళ్ళు. ఆ లోకల్ తప్పంచాలు పట్టుకొని మళ్ళీ మనం బీహార్లో తిరుగుతామంటారు ఆ పిల్లడు, ఆ పాట పాడతాడు. సో అక్కడ తేజస్వి యాదవ్ వస్తే ఏమవుతుంది అనేది అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. నితీష్ కుమార్ అంత సీనియర్ అయినప్పటికీ ఆయన అద్భుతమైన పాలన చూసి పబ్లిక్ పాజిటివ్ అయ్యారు, మోడీ గారి యొక్క పాలన చూసి పాజిటివ్గా ఉన్నారు. అందుకే అక్కడ ఆ స్థాయి మీరు చూస్తే మీకు తెలుసు, బీహార్లో సీమాంచల్ తీసుకున్నా, అంటే మొత్తం రూరల్ ఏరియా సీమాంచల్ తీసుకున్నా, మిథిలా తీసుకున్నా, సెంట్రల్ బీహార్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా పూర్తిగా ఎన్డీఏకే. సీమాంచల్లో కొంచెం మిగతా అన్ని చోట్ల కంటే పర్ఫార్మెన్స్ బాగుంది, బికాజ్ ముస్లిం
ఓటు కొంచెం ఎక్కువ ఉంటుంది, మైనారిటీ ఓటు. ఎస్ అది సీమాంచల్ కిషన్ గంజ్ ఇవన్నీ జిల్లాలు కూడా వస్తాయి. దేశంలో అత్యధిక ముస్లిం పాపులేషన్ జిల్లా కిషన్ గంజ్. నేను అదే అంటున్నా, సీమాంచల్లో కూడా ఎన్డీఏకి మంచిగా వస్తుంది అని చెప్తున్నా. మీకు 1-2 వచ్చినది. నేను ఇప్పుడు ప్రజాపోల్ అనలిటిక్స్ అనేది ఒకటి చూసిన, వాళ్ళు ఎన్డీఏకి 186 ఇచ్చారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా అలా ఉన్నారు, అంటే నేషనల్ నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలుగు వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినా 186 ఆయన కనీసం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కాదు, డైరెక్ట్ 186 ఇచ్చిన ఆయన. ఆ తర్వాత మీరు పీపుల్స్ పల్స్ చూసినట్టయితే మన తెలుగు సీనియర్ జర్నలిస్ట్ తెలుగు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు దిలీప్ రెడ్డి గారు, తర్వాత రవిచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు పీపుల్స్ పల్స్ చాలా వరకు ఇప్పుడు నేషనల్ దాంట్లో మన తెలంగాణ దాంట్లో కూడా వాళ్ళు నిజమైన వాళ్ళు చెప్పినాయి. వాళ్ళు కూడా 133 to 159 అంటే దాదాపు 160 దాకా వాళ్ళు ఇస్తున్నారు. సో మనోళ్ళు చేసినా, లేకపోతే ఢిల్లీ వాళ్ళు చేసినా, నార్త్ ఇండియా వాళ్ళు చేసినా, అందరు ఎవరు చేసినా కూడా ప్యూర్లీ మళ్ళీ 100% ల్యాండ్ స్లైడింగ్ మెజార్టీతో వస్తుంది ఉంది భరత్. కాబట్టి నాకు తెలిసి ఇంకా సెకండ్ ఇదేం లేదు, పక్కా వస్తుంది. నేనేమన్నా కాంగ్రెస్ మిగిలిన 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాలు కూడా నెక్స్ట్ ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినా పోతాయి. మొదటి. రెండోది, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక అబద్ధపు నరేషన్ తీసుకొని ప్రజల్లో ఒక విషయం నింపే ప్రయత్నం చేస్తుంది కదా, జనం బీహార్ పబ్లిక్ నమ్మలేదు అది. ఎందుకంటే ఆయన మొన్న హర్యానాకు సంబంధించిన ఓటు చోరీకి సంబంధించి చాలా విషయాలు చెప్పాడు. ఒక బ్రెజిల్ మోడల్ తీసుకొచ్చి ఆమెకి అన్ని ఓట్లు అని చెప్పాడు. చాలా సోషల్ మీడియా వాళ్ళు, చాలా నేషనల్ మీడియా వాళ్ళు ఆ ఓటు ఆయన ఇచ్చిన లిస్టును పట్టుకొని పోతే అన్ని చోట్ల లోకల్ మహిళలు ఉన్నారు అక్కడ. ఆ మహిళలు ఆల్రెడీ ఆమె ఫోటో ఉంది. మరి ఈయనకి ఏదో వేరే దేశం నుంచి వాళ్ళు ఎక్కడో వేరే దేశం నుంచి అది ఆపరేట్ చేయించినారు అని చెప్పి వాళ్ళే చెప్పారు. మేము ఇండియాలో అయితే మాకు కరెక్ట్ ఇవ్వరు, వేరే దేశం తీసుకొచ్చామని చెప్పి అన్నారు. అక్కడ నుండి ఆపరేట్ చేశాము, ఈ ప్రింట్ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మరి ఈయనకి ఏమి ఇచ్చారో తెలియదు. అది అబద్ధం అయిపోయింది. అది ఏదైతే ఆ బ్రెజిల్ ఉమెన్ గురించి చెప్పారో భరత్, ఆ బ్రెజిల్ ఉమెన్కి సంబంధించినటువంటి దీంట్లో హర్యానాలో మూలానా అన్నటువంటి సెగ్మెంట్లో ఢోక్లా అనే గ్రామం అది బ్రెజిల్ ఉమెన్ గురించి చెప్పినది. అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పట్టి కాంగ్రెస్ మెజారిటీ ఉంది. మరి అక్కడ అంతా ఇదైతే మరి మీ కాంగ్రెస్ ఎట్లా అవుతుంది, మేము బీజేపీలో తీసుకుంటుంటాం కదా. మీకు ఒక ఓట్లు 1,25,00,000 మంది మహిళలకు 10,000 చొప్పున డైరెక్ట్ గా ప్రధానమంత్రి అకౌంట్ లో వేశారు. మీరు ఫ్రీ బీస్ వ్యతిరేకం అంటారు, అది ఇంపాక్ట్ చూపించిందా? అది ఇంపాక్ట్ చూపించింది అని మేజర్ గా చెప్తున్నారు. అక్కడ మహిళల ఎంపవర్మెంట్ కోసము అది ప్రతి ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు. ఇదే కాదు, మహిళల ఎంపవర్మెంట్ కోసము లఖపతి దీదీ కూడా అక్కడ అనౌన్స్ చేశారు. లఖపతి దీదీ మహారాష్ట్రలో చెప్పాము, ఇక్కడ కూడా చెప్పాము. ఆ లఖపతి దీదీ కాకుండా కూడా 2 లక్షల రూపాయలు మీకు ఎట్లాంటి ఇది లేకుండా మీకు లోన్ ఇస్తాం, మీరు ఏదైనా వర్క్ చేసుకుంటామంటే అనేది కూడా చెప్పినాం. సో ఆ 2 లక్షలు కావచ్చు, లఖపతి దీదీ కావచ్చు, లేకపోతే మీరు 10,000 అన్ని నేనేమంటా పని చేసినాయి. నేనేమంటా కాంగ్రెస్ పార్టీని తేజస్వి యాదవ్ని నమ్మలేదు. ఆయన తెచ్చినటువంటి రాంగ్ నరేషన్, అబద్ధపు నరేషన్ ప్రజల్లో విషం నింపడానికి అయితే ప్రయత్నం చేసిండో, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఒక వ్యతిరేక భావం క్రియేట్ చేసి భారతదేశంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలని రాహుల్ గాంధీ చేస్తుందో అది అబద్ధం అయిపోయింది. హర్యానాలో ఆయన చెప్పినట్టు బ్రెజిల్ మహిళ చెప్పింది అది అబద్ధం అయిపోయింది. తర్వాత ఇంకోటి హడల్ అన్నటువంటి ఏరియాలో గుద్రానా అన్నటువంటి విలేజ్లో 150 బూత్ నెంబర్ కూడా 150లో 66 ఓట్లు ఒకటే ఇంట్లో ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అని అడిగింది. 66 కుటుంబం. నార్త్ ఇండియాలో హర్యానాలో ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంట్లో 66 ఓట్లు ఉన్నాయి. ఓకే, రాహుల్ గాంధీ హర్యానా మహారాష్ట్ర గురించి కంటే బీహార్ సంబంధించి ఏదైనా మ్యాజిక్ ఉందా, లేకపోతే ఎస్ఐఆర్ ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందా? ఎస్ఐఆర్ లో రిమూవ్ చేయడం. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో మరి ఆయన ఓట్లు వేరే వాళ్ళు వచ్చినాయి అంటాడు, ఎస్ఐఆర్ని ఒప్పుకోడు ఆయన. ప్రజలకు ఆయన డ్యూయల్ స్టాండ్ అర్థమవుతుంది కదా. ఒకవేళ నీ దగ్గర అబద్ధపు తప్పుడు ఓట్లు అంటే ఎస్ఆర్ దేశమంతా చేయని డిమాండ్ చేయ కదా, దాన్ని వద్దంటారు. మేము ఎస్ఆర్ చేస్తాము, మేమే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. వాళ్ళకందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా దొంగ పత్రాలు ఇచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చింది. అవన్నీ తీయాలంటే ఇప్పుడు ఎస్ఆర్ జరగాలని కోరుకుంటాం, అట్లా ఒప్పుకోరు. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో 40 కిలోమీటర్ల స్పెల్ వాళ్ళు డైరెక్ట్గా రావడానికి ఉంటుంది. వాళ్ళు రాగానే అస్సాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ లాంటి స్టేట్స్కి, బీహార్కి, లేకపోతే మహారాష్ట్రకి రోహింగ్యాలు పంపిస్తారు. అవి తీసేయమంటే వీళ్ళు తీయొద్దంటారు. మళ్ళీ వాళ్ళు ఓడిపోయిన దగ్గర ఒకటి భరత్, రాహుల్ గాంధీకి అర్థమైపోయింది ఇటు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ రాబోతుంది ఎన్డీఏకి అని. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా కొట్టుకోబోతున్న విషయం కొట్టుకొని పోతుంది అర్థమైపోయింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఒక అబద్ధపు స్టోరీని తీసుకొచ్చింది. ఆయన చెప్పినటువంటి ప్రతి చోట్ల కర్ణాటకలో చెప్పిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండే అక్కడ ఆయన చెప్పినటువంటి సెగ్మెంట్లో అబద్ధ ప్రచారం జనం నమ్మలేదు. రామరామోహన్ రెడ్డి గారు, సో ఏం జరిగింది? అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే పోల్ ఆఫ్ పోల్స్ ఎన్డీఏ 147, మహాగఠబంధన్ 90. జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్కు వచ్చే సీట్లు అంటే ఒకటే సీటు, అదర్స్ 5. అన్ని సర్వేలు కూడా క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏకి ఇస్తున్నాయి. భరత్ గారు, సరే, కాంగ్రెస్ పూర్ పర్ఫార్మర్ ఉంది. మళ్ళీ ఇక్కడ
ఆర్జేడీ బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ 60 సీట్లు తీసుకొని ఆర్జేడీని ఓడించారు. అన్ని సీట్లు తీసుకోకపోతే ఆర్జేడీ ఇంకో అయితే ఆర్జేడీ ఓట్లు ఇవ్వడం చేయలేదు కానీ కాంగ్రెస్ ఓట్లు ఓటు చూరి అని రాహుల్ గాంధీ ఉద్దేశం కావచ్చు. సరే సంగపాన్ని ఎట్లనన్నా చెప్పొచ్చు దాన్ని, కానీ అదే అక్కడ వాస్తవం ఏంటిది అని అంటే పోయినసారి ఎన్నికలు గిట్ట 2020 తోటి మనం గిట్ట బేరీజ్ వేసుకుంటే ఆర్జేడీకి అందరికంటే హైయెస్ట్ సీట్లు వచ్చినాయి అన్డౌటెడ్లీ. అంటే హైయెస్ట్ సీట్లు కూడా వాళ్ళు ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు బీజేపీ 100 చేసింది లాస్ట్ టైము, జేడీయూ 100 చేసింది, 101 కానీ ఆర్జేడీ విల్ కంటెస్ట్ ఇన్ 160 సీట్స్ కదా. బీజేపీకి 101లో స్ట్రైక్ రేట్ 73 వచ్చాయి, స్ట్రైక్ రేట్ ఎక్కువ వచ్చిన. ఇప్పుడు కూడా మీరు 60 చేస్తే ఆర్జేడీ ఆల్మోస్ట్ 150-160 చేస్తారు. అట్లా మీకు గుర్తుందా, 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ డిక్లేర్ చేసిపోయినరు అప్పుడు నరేంద్ర మోడీ గారు. సరే ఆ 1,00,000 కోట్లది అయిందా లేదా అనేది చెప్తే ఇందాకనే మీరు మాట్లాడినట్టు చీఫ్ మినిస్టర్ ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఆగస్టు 29 రోజు అనౌన్స్ చేసినటువంటి దానికి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అకౌంట్లలో వేసారు. ఫ్రీబీస్కి వ్యతిరేకం బీజేపీ, ఓకే, ఫ్రీబీస్కి వ్యతిరేకం బీజేపీ. కానీ ఏమేమి చేశారు చెప్దాం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆడ బీహార్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ 125 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తామని చెప్పారు. ఇది ఎంతమందికి? 1,89,00,000 మందికి. మీరు 200 కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్న లోక్సభ ఎన్నికలలో అలా మేనిఫెస్టోలు ఆల్రెడీ పెట్టారు, దేశవ్యాప్తంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ చేస్తామని. మేము రాగానేమో 100 రోజులు కాదు వారం రోజుల సందే మొదలు పెట్టినటువంటి బీజేపీ తెలంగాణ సంగతి చెప్తున్నా. మా గ్యారెంటీలు ఏమైనా మన లోక్సభ ఎన్నికలలో కాదు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అక్రాస్ ద కంట్రీ కాదు. అది సోలార్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దానికోసం ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా రైతులకు ఫ్రీ ఇస్తున్నాము, సోలార్ పెట్టుకోమని. అయితే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అది పక్కన పెడితే యూనిట్స్ దాంది, తర్వాత పెన్షన్లు పెంచుతాం అనేటటువంటి దాంది అందరికి కూడా మళ్ళా 1,13,00,000 మందికి. తర్వాత ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయ భట్ట యోజన ఎంత? నెలకి 1,000 రూపాయలు ఒక్కొక్కరికి. ఎవరికి? అన్ఎంప్లాయిడ్ యూత్ కి మొత్తం బీహార్ లో. ఆర్జేడీ కాంగ్రెస్ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ ఉద్యోగం అనేటటువంటి అంశమైనా ఏ అంశమైనా బీజేపీ ఇందాక నుంచి ఇప్పటిదాకా మేము ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అని అన్నారు. ఇవన్నీ ఏంటి మరి అని అడుగుతున్నా. అవును సార్, మేము అట్లా మాట్లాడతాం, మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక స్టైల్ ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ఇంకోటి క్లోతింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. బట్టలకి సంబంధించిన క్లోతింగ్ స్కీమ్ ఎవరికి? కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి, జీవిక అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్లకి. ఏది బట్టలు పంపిణీ చేసేటటువంటి స్కీమ్ కూడా ఆఖరికి. అంటే నిజంగానే ఒకవేళ నిజంగానే మరి బీహార్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డబుల్ ఇంజన్ సర్కార్తో పెరుగుతుంది, పెద్దగా అయిపోతుంది అనే గిట్ట అని అనుకున్నప్పుడు నేనే మణిపూర్ ఉదాహరణ డబుల్ ఇంజన్ తీసుకొని రగిలిపోతుంది అని చెప్పాను. ఢిల్లీ మీరు డబుల్ ఇంజన్ వచ్చినాక బ్లాస్ట్ ఎట్లా అవుతున్నాం మనం చూస్తున్నాం. అది కూడా నేను ఉదాహరణ మీ దాంట్లోనే ఎక్కువైనాయి. ఒకే ఒకటి మొత్తం 15 ఏళ్ళ మొదటిది ఇది 15 ఏళ్ళ ఢిల్లీ అన్నారు కాబట్టి ఢిల్లీలో అల్లరి లేడు. ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి రామ్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్న కూడా చాలా మంది బ్లాస్ట్ అయిన తర్వాత ఏదో బీజేపీ అన్నారు, కానీ ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ మెజారిటీ వస్తుంది, సెకండ్ ఫేజ్లో తక్కువ మెజారిటీ బీజేపీకి. ఫస్ట్ ఫేజ్లోనే క్లియర్ విన్నర్ అయిపోయింది 80 సీట్లు. ఇక్కడ మనం పేలుళ్లకు దీనికి ముడిపెట్టరాదు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాబట్టి. ఫస్ట్ ఫేజ్లోనే బీజేపీ 121 అయితే 121లో దాదాపు 80 సీట్లకు పైగా క్లియర్గా మ్యాండేట్ ఉంది. ఇంకా సెకండ్ ఫేజ్లో మీ సీమాంచలు ఇవన్నీ ఉన్నాయి. ఒక పాయింట్ యాడ్ చేస్తాను, మీరు చెప్పిన ఒక పాయింట్ యాడ్ చేస్తాను. గత వారం రోజులుగా ఎన్ఐఏకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మీకు తెలుసు 3 రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తే 8 మంది ఉగ్రవాదులు దొరికిరు. అందులో ఒక హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ దొరికిండు. దాదాపు 3,890 కిలోల 2,890 కిలోల ఆర్డీఎక్స్ ఒక్కొనింట్లో దొరికింది. ఒకవేళ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నట్టయితే
ఆ బ్లాస్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోండి. మొదటిది. రెండోది, ఈ వారం రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఇంతమంది దొరికిరు, ఒకరు పేల్చిండు. కానీ దానికి దీనికి సంబంధం ఎట్లుంటుంది మాట్లాడడానికి కూడా దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన. మీరు రాజకీయాలు చేస్తుండొచ్చు, రాజకీయాలు చేయండి, కానీ దేశ ప్రజల యొక్క భద్రతని పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడితే ఎట్లా? అయితే ఒకటి నేనేమంటా అంటే, మీరు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారం ఇట్స్ ఓన్. సరే, జార్ఖండ్లో ఒక చోట అలయన్స్. మీరు జూనియర్ పార్ట్నర్గా ఉన్న చోట ఎందుకు వైఫల్యం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీది? సరే, ఇప్పుడు 3 రాష్ట్రాలలో మేము బీహార్లో అంత పెద్ద ఇప్పుడు ఎస్ఐఆర్ వ్యతిరేకంగా ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత కూడా ఇవాళ ఓడిపోతే పరిస్థితి, ఎందుకంటే హర్యానాలో మీరు పార్లమెంట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చి హర్యానా మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీహార్ కూడా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్. ఇప్పుడు ఒకటి డ్యామేజ్ అనేటటువంటిది నాన్ బీజేపీ ఓటర్స్ ను రాహుల్ గాంధీ అట్రాక్ట్ లేకపోతున్నట్టు అవుతుంది కదా. అంటే ఇంకా మన ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అనుకుంటే మనం అట్లయితుంది భరత్ గారు. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ కించి గుంజుకుంటే మళ్ళీ రాలేని రాష్ట్రాలు అనేటటువంటివి ఏం లేవు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే కర్ణాటక ఓర్కాడ్ కింద మేము గుంజుకున్నాం, అదే బీజేపీ కింద మళ్ళీ మేము గుంజుకున్నాం కదా. పెద్ద రాష్ట్రము, రెవెన్యూ పెద్దగా ఇచ్చేటటువంటి రాష్ట్రము. ఈరోజు వన్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ చేతిలోంచి మీరు గుంజుకోలేకపోతున్నారు, రీజనల్ పార్టీస్ నుంచి బీజేపీ గుంజుకుంటుంది. అది తెలంగాణ ఓర్కాడికి గుంజుకున్నాం, బీహార్ అయినా తెలంగాణ రీజనల్ పార్టీ ఇది ఒక్కటే ఎక్సెప్షన్ ఇంకా లేదు. సో ఇక్కడ మొదలైతే ఇప్పుడు ఇక్కడ మొదలైంది అనుకుంది. ఇన్ని రోజులు అయితే మేము ఇట్లా లేము కదా, బీజేపీ లేదు కాబట్టి మొదటి నుంచి ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి అయింది. బట్ ఉత్తరప్రదేశ్ ఎట్లా లేదంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక చిన్న డేటా చదువుతా. లాలెస్నెస్ అండ్ రైజింగ్ క్రైమ్స్ లో బీహార్ గురించి మనం మాట్లాడి 2015 నుంచి 2024 దాకా 80% క్రైములు పెరిగినాయి. ఓన్లీ ఇన్ 2024 alone బీహార్ రికార్డెడ్ 3.52 lakh crimes and 1.91 lakh in the first half of 2025. కానీ and record స్థాయిలో క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ క్రైమ్ ఎక్కువనే, కానీ నితీష్ కుమార్ వచ్చిన తర్వాత క్రైమ్ తక్కువ కదా. కాదు, ఇంకా పెరిగింది. నేను కాగుదే చెప్తున్నా, సార్ మొత్తము క్రైమ్ అన్నిట్లలో నేషనల్ క్రైమ్ క్రైమ్ క్రైటీరియా. I just want to correct it. I want to correct it. నేను ఒకటి చెప్తా. ఎన్సీఆర్బీ ఉంది, కాగుదేమో కరప్షన్ అండ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ చదివిన 70,877.61 crore వర్త్ ఆఫ్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ రిమైన్ పెండింగ్. ఆడ ఉంటున్నటువంటి దాంట్లో 22,130 crores బిల్స్. టెక్నికల్ ఓకే, ఇవన్నీ చేసినా ఎందుకు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది? హర్యానాలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది, ఇవాళ బీహార్లో కూడా ఫెయిల్ అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఎందుకు ఏమైంది? పార్లమెంట్ లో మేము పెరుగుతున్నాం కదా, జాతీయ పార్టీ 44, 52, 99, ఇంకోసారి 120, 130. ఇప్పుడు మనం 280 రీచ్ కావాలంటే ఎట్లా? మనం ఇప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ మీదనే మనం మాట్లాడుతున్నాం. రిజల్ట్ రాని ఎవరికి ఎన్ని సీట్లు? ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఎగ్జిట్ పోలే, కాదనంటలేను కదా, నేను కాదన్నా, నేను తిరస్కరించిన దాన్ని. మీరు ఒక్కటి గమనించండి, ఎగ్జిట్ పోల్స్ మీద అంటున్నాం కదా, మేమే గెలుస్తున్నాం, అదన్నీ తప్ప నేను అంటున్నానా? చూద్దాం కదా, వచ్చిన తర్వాత రిజల్ట్ రాని ఎన్ని సీట్లలో ఎవరు షేరింగ్ ఎంత అయింది, ఎక్కడెక్కడ ఓట్ టర్న్అవుట్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మీరే మాట్లాడారు, ఎంఐఎం అనేటటువంటిది బీజేపీకి బీ టీం అని మేము రాహుల్ గాంధీ గారైనా ఎక్కడైనా దేశవ్యాప్తంగా మాట్లాడినటువంటిది, మేము అది కాదన్నటువంటిది. కరెక్ట్. ఇక్కడ నవీన్ యాదవ్ ఎంఐఎం కించి పోటీ చేసినటువంటి గత అభ్యర్థి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తలేం, నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిండు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కానీ ఎక్కడెక్కడైతే మైనారిటీల ఓటు బ్యాంకు కొంచెం కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ గ్రూప్లకి ఫేవర్ అవుతున్న దగ్గర పోటీని పెట్టి మరి బీజేపీకి మద్దతు 20 సీట్లలో పోటీ చేసి వాళ్ళకి 5 సీట్లు ఉన్నాయి బీహార్. మాకే మద్దతు ఇవ్వలే కదా. 243 బీహార్ సీట్లలో 243 అసెంబ్లీ సీట్లలో దాదాపు 90 అసెంబ్లీ సీట్లలో మైనారిటీస్ ఉంటారు, నాట్ 25.
90 అందులో 70 సీట్లలో మాక్సిమం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. 18% మైనారిటీస్ ఆ కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. అట్లాంటి దాంట్లో కేవలం ఆయన పోటీ చేసింది జస్ట్ 25, 70-80 సీట్లలో మైనారిటీస్ ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టయితే 70-80 సీట్లలో ఆయన పోటీ చేసి ఉంటే మీరు ఇంకా అన్నదానికి ఒక లెక్క ఉంటుంది. కేవలం 25 సీట్లలో ఉన్నాడు. 70-80 సీట్లు నాకు తెలిసి 80 సీట్లలో మైనారిటీస్ డిసైడింగ్ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు 20 సీట్లను చూసి బి టీమ్ గి టీమ్ అంటే మైనారిటీలందరూ మీ దిక్కు ఎవరు అంటారా? పోనీ నేను మైనారిటీ, నేనంటే అక్కడ కూడా మైనారిటీ ఉన్నారు. కేవలం 20 సీట్లలో పోటీ చేసిన 243 ఉన్న టోటల్ ఎంత ఇప్పుడు అన్ననే సంగపన్న మాటలనే మనం అన్నా నేనేమన్నా 243 సీట్లలో కేవలం 25 కదా. 25తోని పెద్ద పోయేదే వచ్చేదే. మాకు ఆల్రెడీ 150 సీట్స్ దగ్గరలో ఉన్నాం మేము. 153 మీ 25 లెక్కతో కాదు. ఆ 20తోనే మేము బయటపడతలేము. అది మా ముందు నుంచి కూడా మైనారిటీ తేడా అవుతాయో మరి. సంగప్ప గారు హర్యానా సర్వేలు మహారాష్ట్ర ఓకే, హర్యానా సర్వే తేడా అయింది. అట్లా తేడా అయితే ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అట్లా కూడా లోక్సభ ఎన్నికలు కూడా తేడా అయినాయి. అందరు బీజేపీకి మెజార్టీ మేము మా నంబర్ తగ్గిండొచ్చు కానీ మేమే ఉన్నాం కదా. ఇండి కూటమి మొత్తం కలిసిన మా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా లేవు కదా. మొత్తం ఇండి కూటమి మా బీజేపీ నంబర్ అంతా కూడా రాలేదు కదా. వీళ్ళు దానికి పెద్ద పరే అంటే బాబు మేము 400 ఎక్స్పెక్ట్ చేసినాం. మేము ఎక్కువ పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం కానీ మేమే లీడ్ లో ఉన్నాం కదా. మీ మొత్తం పట్టుకోకపోతే నిలబడే పరిస్థితి లేదు కదన్న దేశంలో. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ పరిస్థితి ఏంది? అధికారంలో నువ్వు ఉండేటోనివా? దేశాన్ని నడిపిస్తావా? ఎందుకు ఇంకో చేతిలో కట్టే పట్టుకొని ఇంకో మీద డిపెండెంట్ నువ్వు? దాని తగ్గట్టు మాట్లాడు. అది ఇంకొక విషయం. బీహార్ కి మీరు బీహార్ అంశాలు అన్నారు కాబట్టి బీజేపీ సీట్లని మీరు మొత్తం కూటమికి రాలేదు. ఒకటే చెప్తున్నా, 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినటువంటి వీళ్ళు 27 ఆఫ్ 44 నేషనల్ హైవేస్ ఆర్ ఇన్కంప్లీట్, 17 వితౌట్ డిపిఆర్స్. ఆయన అభివృద్ధి గురించి అన్నాడు కాబట్టి జస్ట్ నేను అభివృద్ధి పాత్రం చెప్తున్నా. బీతా ఎయిర్పోర్ట్ ఇప్పటిదాకా దిక్కుమొక్కు లేదు. ప్రామిస్ చేసి ఎయిర్పోర్ట్ వాళ్ళకి 9 ఏళ్ళైంది ఇప్పటిదాకా. సెంట్రల్ యూనివర్సిటీ విక్రమ్శిల స్టార్ట్ కూడా కాలే. నో డిఫెన్స్ కారిడార్, నో టెక్స్టైల్ పార్క్, నో ఐటీ పార్క్, ఇవన్నీ ప్రామిస్ చేసిరు మీరు. 9 ఏళ్ళ కాలని ఎందుకు గెలిపిస్తున్నారు? మరి ఇంకోటి కోసి డ్యామ్ కాకుండా ఎందుకు గెలిపిస్తున్నారు? అబ్కా బార్ నేను అందుకనే చెప్తా ఐదోసారి నేను అదే అంటున్నా కదా ఇందాక. ఒకటి చెప్తా. గుజరాత్ ఎన్ని సంవత్సరాలుగా 1994 నుంచి 31 సంవత్సరాలు లోతి బస్ రికార్డు ఇంకోసారి అయితే బద్దలు కొడతారు. తర్వాత మధ్యప్రదేశ్ 20 సంవత్సరాలు గెలిపిస్తారు. బీజేపీని వాళ్ళు ఎక్కడున్నా రిపీట్ అవుతున్నారు. కాంగ్రెస్ అస్సాంలో 2012లో గెలిచిందంటే, చివరిసారి రిపీట్ అయిందంటే, మళ్ళీ రిపీట్ అయిన స్టేట్ 13 సంవత్సరాల్లో లేదు. మీ డేంజర్ బెల్స్ కాదు. ఎందుకు 13 సంవత్సరాలు? అంటే కర్ణాటక మేము పోయినా మళ్ళీ వచ్చినాం కదా. రిపీటెడ్గా కంటిన్యూస్గా గెలవట్లేదు. రెండోసారి గెలిచిన చోట గెలవట్లేదు. అస్సాంలో చివరిసారిగా తరుణ్ గొగోయ్ 2012లో గెలిచాడంటే 2007, 2002, 2007, 2012లో గెలిచారంటే మళ్ళీ రిపీట్ అయిన స్టేట్ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో రిపీట్ అయిందంటే 2012 తర్వాత కాంగ్రెస్ వరుసగా ఏ రాష్ట్రంలో గెలవట్లేదు. ఎట్ ది సేమ్ టైం బీజేపీ మధ్యప్రదేశ్ ఎన్నిసార్లు గెలిచింది చూసాం మనం. రిపీటెడ్గా గెలుస్తుంది చాలా స్టేట్స్. ఇప్పుడు ఇది ఈ టాపిక్ ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అని అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ భరత్ గారు. కేంద్రంలో ఉంటున్నటువంటిది, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి నేతల మీద ఈడీలు కానీ, సిబిఐలు కానీ, లేకపోతే ఐటీలు కానీ, లేకపోతే ఇంకేదో కానీ అన్నిటినీ కూడా ప్రయోగించేసేసి ఒకవేళ గెలిచినటువంటి వాళ్ళని ఎట్లా గుంజుకుంటారు, అధికారంలోకి ఎట్లా వస్తారు. ఈరోజు అధిక సీట్లు గెలిచినటువంటి రాష్ట్రాలలో కూడా అధికారాన్ని బీజేపీ ఎట్లా తీసుకుంటూ, ఎగ్జాంపుల్ గోవా చెప్తున్నా నేను. గోవాలో సీట్లు లేకపోయినా సరే అధికారం మాత్రం నువ్వే ఉన్నావు. ఇంకో ప్రాంతాల్లో అట్లాంటి పరిస్థితి. నేను అంటున్నా, నేనేం చెప్తున్నా అంటే కేంద్రంలో ఉండి నువ్వు నీకుంటున్నటువంటి వ్యవస్థలను మొత్తం వాడుతున్నావు. నేను ఇందాకనే అన్నా, ఎంఐఎం అనేటటువంటి పార్టీని బీజేపీ ఎందుకు బీ టీము అనేటటువంటి ఈ 11 ఏళ్ళ కాదు, ఈ 11 ఏళ్ళ బీజేపీ దేశవ్యాప్తంలో అన్ని హిందూ ప్రాంతీయ పార్టీల మీద దాడులు చేస్తే, సరే బీఆర్ఎస్ మీద తప్ప కానీ అన్ని హిందూ ప్రాంతీయ పార్టీల మీద దాడులు చేసిందేమో కానీ ఎంఐఎం మీద ఒక ఈడీఓ, ఒక ఐటీఓ, లేకపోతే ఇంకోటో ఒక్క కేసు నడిచింది ఇప్పటిదాకా. మేమెందుకు చేస్తున్నాం స్నేహము? వాళ్ళ బీటీ అని మేము అన్నాం అంటున్నా. వాళ్ళ దగ్గరుండి ఓట్లు వేయించడానికి అవసరం. అదేమో ఆయన గురించి యాదవ్ వాళ్ళ పాత దాని గురించి అని చెప్పాను అన్నాడు అన్న.
నేను అదే లైన్ మీద ఉంటున్నా ఇప్పుడు కూడా. ఒక్కడన్నా ఎంఐఎం మీద ఇప్పటి వరకు హైదరాబాద్ పోయి వాళ్ళ మీద కేసు పట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఓకే ఓకే మీరు చెప్పండి. సరే, close చేద్దాం. మీరు చేసుకుంటే అరెస్ట్ చేసింది Final, 30 seconds. ఎంఐఎం అనేది బీజేపీకి బి టీము మాతో ఉంటాయి కదా. ఇప్పుడు మీతో ఎవరితో ఉన్నాడు ఆయన? ఎవరు? ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? ఆయన క్యాండిడేట్ మాట్లాడుతూ జనం నమ్మేటట్టు ఉండాలా? అసహించుకునేటట్టు మాట్లాడద్దు. జనం నేను చూస్తున్నాను. Thank you. రామోహన్ అన్న మీరు ఏం చేసిన ఒక్క నిమిషం అంటే చెప్పుకుంటా పోతే ఈ 10 గంటలు చెప్తా. ఒక్కటే చెప్తా నేను. మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 4-5 ఎయిమ్స్ ఉండే. ఈరోజు 15 ఎయిమ్స్ ఉన్నాయి దేశంలో. ఐఐటీలు మేము వచ్చిన తర్వాత 7 పెంచేసినాం. ఐఐఎంలు 7 పెరిగినాయి. ట్రిపుల్ 16 పెరిగినాయి. ఆ తర్వాత మెడికల్ సీట్స్ ఒకప్పుడు మెడికల్ సీట్ రావాలంటే ఒక కలగా ఉండే చాలా మందికి. చాలా ఉండేది. 780 మెడికల్ కాలేజ్ నువ్వు అడిగినావు కాబట్టి చెప్పాలా? నేను చెప్పకపోతే జస్ట్ 780 మెడికల్ కాలేజీలు 1,18,000 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఈ రోజు 73,000 పీజీ మెడికల్ సీట్లు ఏంది ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు. సామ రామ్మోహన్ రెడ్డి గారు, బాలరాజ్ యాదవ్ గారు, అంతకుముందు చర్చలో జాయిన్ అయిన శరత్ గారు, తర్వాత వి ప్రకాష్ గారు. మొత్తానికి బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో అయితే చాలా క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏ కనబడుతుంది. మరి హర్యానా లాగా రివర్స్ అవుతాయా ఎగ్జిట్ పోల్స్, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అయితే చూడాలి. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ కూడా వచ్చింది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ కూడా 3% కాంగ్రెస్ పార్టీకి లీడ్ కల్పిస్తుంది. ఒక మిషన్ చాణక్య మాత్రం ఒక 2% ఎడ్జ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. సో క్లియర్ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీహార్లో ఎన్డీఏకి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. సో ఏం జరుగుతుందన్నది చూద్దాం. 14వ తేదీ సంబంధించి అయితే మినిట్ టు మినిట్ అప్డేట్స్, ఎగ్జిట్ పోల్స్ కాకుండా రిజల్ట్సే మినిట్ టు మినిట్ బీహార్ కానీ జూబ్లీహిల్స్ కానీ అందిస్తాం. ఇది ఇవాళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.